హాయ్ అండి. ఇవాళ చింతకాయ పులుసు చేసుకుందాం మనం, ఆవు పులుసు. అయితే ఇవన్నీ చింతకాయ పచ్చడి చేస్తాం కదా మనం. నిలవ పచ్చడి చేసుకోవడానికి ముందంతా ఉప్పు పసుపు వేసి దంపేసి పెడతాం కదా. ఆ చింత గుజ్జంతా మనం బాగా చేసుకున్నాక ఈ ఉట్టెలు కొంచెం గింజలు ఇవి మిగిలిపోతాయి, పడేయాలి ఇవి. కాకపోతే ఇందులోనే చాలా పులుపు ఉప్పు ఉంటుంది. దీంతో మనం పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవారు. ఎందుకమ్మమ్మ ఈ తొక్కులవి పడేయచ్చు కదా అనేదాన్ని. అంటే కాదమ్మా, ఇది ఉప్పుతో ఊరపెట్టి ఉంటాం కదా, ఇదొక టేస్టు. రెండు ఉట్టుకుట్టినే పడేసుకోవడం ఎందుకు, ఇందులో మనకు పులుసుకి సరిపడా పులుపు ఉంటుంది, అందుకని దీంతో పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అని చెప్పేవారు అనమాట. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే అలా తీసి పెట్టుకున్నాం కదా, ఇంకా చాలా గింజలు ఉట్టెలు పడేసాను అనుకోండి, కొంచెంతో చేసి చూపిస్తున్నాం, మాకు ఇంట్లో చేసుకుందామని. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు దీనిలో పోసి పెట్టాను అనమాట. ఇది కాస్త ఒక 5 నిమిషాలు వదిలేస్తే అవి చల్లారిపోతాయి, దీనిలో ఉన్న రసం కూడా మనకు వచ్చేస్తుంది. ఈ లోపున మనం ఏం చేద్దామంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకుందాం. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులోకి ఈ ఆనపకాయ ముక్కలు, ములంకాడలు, వంకాయలు ముక్కలు, ఇవి పులుసులోకి ఉంటే ఆవు పులుసు అనమాట. ఇది చింతకాయ ఆవు పులుసు. ఈ ఉట్టెలు అవి లేవు, మేము చింతకాయ పచ్చళ్ళు పెట్టుకోలేదు అన్నవాళ్ళు చింతకాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి మార్కెట్లో, చక్కగా మెత్తగా ఉడికించేసుకొని జ్యూస్ తీసి చేసుకోవచ్చు. అదేమీ కాదు, ఏ సీజన్ కాదు, ఈ ఆవు పులుసు చేసుకుందాం అనుకుంటే ఉట్టి చింతపండు రసం కూడా వేసుకోవచ్చు, మనం రెగ్యులర్గా వాడే చింతపండు జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి నేను ఈ కూర ముక్కలే కాకుండా కొంచెం టమాటాలు, ఇది బచ్చల కూర. ఈ ఆవు పులుసుకి బచ్చల కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అన్నమాట. అయితే ఈ బచ్చల కూర మా ఇంట్లో తీగకు వచ్చిందండి, అందుకే ఫ్రెష్గా కోసి తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఈ కూర ముక్కలన్నీ ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇవి నిండా వచ్చే కానీ మనకు ఉడికి చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు కూడా పోద్దాం. ఇంకా కొంచెం సాల్ట్ వేద్దాం, ఏంటంటే ఆ చింతకాయల్లో మనకు ఎంత పులుపు ఉందో తర్వాత చూసుకొని కావాలంటే కలుపుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడకనిద్దాం. మూత పెట్టేసి దీన్ని ఉడికిద్దాం. ఇప్పుడు ఈ పులుసులో మనం వేసుకోవడానికి కొంచెం ఆవు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక 1/2 డజన్ మిరపకాయలు వేసాను. అందులోని ఒక 2 స్పూన్లు నూనెపప్పు. మనం చేసే పులుసు క్వాంటిటీని బట్టి ఈ ఆవు అనేది కొంచెం పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలి. నేను ఆ గిన్నెటి చేస్తున్నాను కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా అలాగే దీనిలోకి ఇంగువ తప్పనిసరిగా ఉండాలన్నమాట, అది కొంచెం బాగుంటే ఎక్కువే ఉంటే బాగుంటుంది. ఈ మొక్క ఇంగువని నేను అలా పొడి చేసి ఉంచుకుంటానండి రెడీగా. ఆ తర్వాత మనకి ఈ పులుసు అనేది చిక్కగా రావాలి కదా, అందుకోసం కొంచెం బియ్యం పిండి, వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా పొడి చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్లా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇది ఉడికి పట్టింది, కానీ ఆనపకాయ ముక్కలు అవి కొంచెం మెత్తపడే వరకు ఉడికించాలన్నమాట. అయితే నేను లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయ్యింది కదండి, ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఏదో ఒకటి పెట్టాలి కదా యూట్యూబ్లో అని షార్ట్ వీడియోస్ నేను ఒక్కతనే తీయగలిగినంత తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు 4 months అయింది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఒకటి అయింది. దానివల్ల ఒక 2 months నేను ఎందుకు వీడియోస్ అవి చేయలేకపోయాను. అప్పటికే అవుతుందని తెలుసు కాబట్టి నేను రెడీ చేసుకున్న ముందే తీసి పెట్టుకున్న వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చాము.
ఇంకా అది అయిపోయింది, 2 months అయింది, కొంచెం పర్లేదు, నేను లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అన్నప్పుడు మా అబ్బాయి వాళ్ళు, అంటే మా కోడలు కదా, నాకు వీడియోస్ అన్నీ తీసి ఎడిట్ చేస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే పూణేలో మా అబ్బాయికి మంచి కంపెనీ ఆఫర్ వచ్చింది, అందుకని వాళ్ళు పూణే షిఫ్ట్ అయిపోయారు. ఇంకా దాంతో నాకు వీడియోస్ తీయడానికి ఎవరు లేరనమాట. ఆపేద్దాం అనుకున్నాను, కానీ 3 years నుంచి కష్టపడి చేశాను కదా, ఇంకా కరెక్ట్గా ఇప్పుడు ఏదైనా మానిటైజేషన్ అయ్యింది, 1 year పైనే మానిటైజేషన్ అయింది. అందరికీ 3 monthsలోనే యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తుంది, కానీ నాకు మనీ రాలేదండి. సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది ఎవరు పెరగలేదు. సరే, నా వీడియోస్ అంతగా ఏం బాగాలేవేమో, మరి నేను బాగా చేయలేకపోతున్నానేమో అని అనుకుంటున్నాను. కానీ ఇంతవరకు చేశాను కదా, ఆపేయడం ఇష్టం లేక అలాగా షార్ట్ వీడియోస్, మా మనవాళ్ళు చేసిన డ్యాన్సులు కానీ అలాంటివన్నీ, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ అయితే వ్లాగ్స్ కానీ అలా పెడుతూ వస్తున్నాను అనమాట. ఇవాళ అయితే మా మనవాడు సరదాగా చాలా వీడియోస్ తీస్తూ ఉంటాడు సరదాకి. అయితే నేను అన్నాను, ప్రద్యుమ్న మరి నాకు వీడియో తీసి పెడతావా, ఈ ఆవు పులుసు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నాను. సరే అని వచ్చాడనమాట, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని అందరికీ షేర్ చేశారంటే నాకు కొన్ని వ్యూస్ వస్తాయి కదా. ఇంత కష్టపడి చేస్తున్నాను, అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం, ఏమైనా రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారనే కదా చేస్తున్నాను. అందువల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు నాకు ఇది చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేస్తే. ఇప్పుడు మనం ఇందులో ఇందాక గోరువెచ్చగా నీళ్ళు పోసుకున్నాం కదా, తొందరగా ఈ పులుపు అనేది వచ్చేయడం కోసమే ఇప్పుడు ఆ పులుసు అంతటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగా ఇది అంతా మనకెంతో టేస్టీగా ఉంటుంది అని చేసుకుంటున్నాము. కానీ ఇలాంటి చిన్న చిన్న పొదుపు పనులు అయితే కానీ, ఇప్పుడు ఇంత పులుసు వచ్చింది చూసారా, ఇది చాలా పుల్లగా ఉప్పగా ఉంటుంది. మనం ఇలాంటివి పారేయలేం కదండి, ఇంట్లో ఆడవాళ్ళమే కదా, కొంచెం ఏమైనా పొదుపు చెయ్యాలి, డబ్బులు ఊరికే రావు, సామెత ఉంది కదా. అందుకని ఇవన్నీ ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. పడేసుకోవడం ఎందుకు, వాటి వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నప్పుడు అలాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను, మీకు చెప్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు ఉడకాల్సి వస్తుంది. ఇలాగా పొడి చేశాను. దీనిలో కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకొని ముద్దగా పేస్ట్ లాగా చేసుకుంటాను. చూసారా, మంచి కలర్ వస్తుంది. ఈ ముక్కలు ఉడకడం స్టార్ట్ అయింది కదా, మనం మగ్గ తీసుకొని చింతపండు పులుసు ఇందులో వేసేసుకుందాము. ఇది కూడా చాలా ఎక్కువ అవుతుందేమో, నేను కొంచెం వదిలేస్తున్నాను. మన పులుసు అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోతే ఓకే, చాలకపోతే అప్పుడు మళ్ళీ అది కలిపి ఇంకొక 2 నిమిషాలు మరిగించుతాం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేసిన పులుపులు ఎంత ఉంటాయో మనకు అంత ఐడియా ఉండదు కదా. ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకొక 2 minutes మరగనిద్దాం. ఇప్పుడు ఇందులో పులుపు సారలేదండి, నేను ఇది కూడా వేసేస్తున్నాను. ఉప్పు కూడా ఇప్పుడు సరిపడా ఉంటుంది ఇందులో, పులుపు ఉప్పు. ఈ పుల్లటికి బాగా పుల్లగా ఉండే పులుసులు అవి పెట్టుకున్నప్పుడు కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అందుకని కొంచెం బెల్లం వేసాను. ఇప్పుడు ఈ మరుగుతున్నారు కదా, ముక్కు ఉడికిపోయింది అని మనం చూసుకొని చెక్ చేసుకొని ఈ ఆవుని ఇందులో కలిపేద్దాం. ఆవు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి, చేదు వస్తుంది.
పులుసు టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఈ బియ్యం పిండి వల్ల ఇది చిక్కదనం వస్తుంది. ఒక 2 నిమిషాలు చిక్కబడుతుంది అనగానే ఆపేద్దాము. పోపు పెట్టుకుంటే మన చింతకాయ ఆవు పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి పప్పు వేసిన కూరగాయలు పప్పు కలిపి వండుతారు కదా, పప్పు కూరలు, అవి కానీ ముద్దపప్పు కానీ ఇవన్నీ కాంబినేషన్ అన్నమాట. చేసుకుంటే స్పెషల్గా వంట చేసుకున్నట్టే, తృప్తిగా భోజనం చేసినట్టే. ఒక్క 2 పొంగులు వస్తే చిక్కబడిపోతుంది. మనకి పులుసు ఇదిగో రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు మనం దానికి కొంచెం పోపు పెట్టుకోవడమే ఉంది. పోపు కమ్మగా వేయించుకొని పైకి వేయగానే దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఏ పులుసులైనా పచ్చళ్ళైనా సరే. ఈ వీడియోలన్నీ నేను వాట్సాప్లో మా కోడలికి పంపించాలండి. అక్కడ ఆవిడ ఎడిట్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఇదంతా కొంచెం ప్రాసెస్ కష్టంగానే ఉంది. అయినా ఏంటో ఇన్నాళ్ళు చేశాను కదా, మాని లేక చేస్తున్నాను అన్నమాట. ఇదేదైనా ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడే నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పోపు వేగిపోయింది కదా, లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే పోపు. ఇది ఈ పులుసు అండి ఇవాళ చేసుకుని ఇవాళ తినే కన్నా రేపటికి ఇంకా సూపర్ టేస్ట్లో వస్తుంది అనమాట. ఆవు పులుసులు ఎప్పుడైనా సరే మన్నాడికి ఇంకా బాగుంటాయి. ఇంకా దీని మీద కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మనం భోజనం చేసేటప్పటికల్లా ఈ పులుసు మనకి రెడీ. అంతే, పులుసు రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.